హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ సండే కదండి, పక్కింటి సరోజక్క వాళ్ళు రేపు నోముల పండుగ చేస్తున్నారు. అందువల్ల మేము ఇక్కడ అరిసెలు తయారు చేయడానికి అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే చేస్తున్నారండి. అక్క సరోజక్క స్టవ్కి ఏదో బొట్లు పెడుతున్నారండి, అంటే పూజ చేస్తున్నారన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించి బెల్లం పాత్రను అయితే పెడుతున్నారు. ఈ బెల్లంని వేడి చేసి వడగట్టుకోవాలంటండి ఫస్ట్. ఎందుకంటే బెల్లంలో చెత్త అలాంటివి ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తాయి కాబట్టి బాగా కాచుకొని వడగట్టేసిన తర్వాత పాకం పట్టుకోవాలంట. ఒక్కొక్కసారి రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి కదండి బెల్లంలో, అందువల్ల ఖచ్చితంగా వడగడితేనే బాగుంటుందండి. ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి బాగా నీట్గా. తర్వాత ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం నీళ్ళని పాకం పట్టుకోవాలండి. ఇలాగ పొంగు వస్తూ వస్తూ మనకు పాకం అనేది వచ్చే వరకు వేడి చేసుకోవాలండి. పాకం ఎంత బాగా పడితే మనకి అంత బాగా వస్తాయండి అరిసెలు, లేదంటే సరిగ్గా రావు. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో ఇలా చూసుకుంటూ పాకం ముద్దలాగా వస్తుందా లేదా అని చూసుకుంటూ బాగా గట్టి ముద్దలాగా వచ్చినప్పుడు పాకం దించేయాలండి. మరీ గట్టిగా రాకూడదంటండి, మరీ మెత్తగాను రాకూడదు, మీడియంగా పట్టుకోవాలి, లేదంటే అరిసెలు బాగోవు. ఇలా మొత్తం పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో కలుపుకోవాలండి. చల్లారిపోకుండా వెంటనే బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ చలివిడి కూడా ఇలాగే తయారు చేస్తారండి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసామండి, వేడెక్కేస్తుంది. ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి కొద్దిగా పిండిని వేయమంటున్నారు. నేనైతే వేస్తున్నానండి. ఇంకా ఆయిల్ సరిగ్గా వేడెక్కలేదు, అంటే అరిసెలు కాలడానికి ఆ వేడి అనేది సరిపోదండి. అలా చూసుకుంటూ మనం వంటలు అయితే చేసుకోవాలి. చూడండి, కడప గ్యాంగ్ వచ్చేసారు. సరోజక్క వాళ్ళ పిల్లలు, పాప అండి, వాళ్ళ పాప, వాళ్ళ మనవడు మనవరాలు అందరూ వెయిటింగు. ఎలా చేస్తామా చూడాలి అనేసి, చిన్నపిల్లలు కదండి, చిన్నప్పుడు ఆ మాత్రం ఎంతూజియాజం అయితే ఉంటుంది పిల్లల్లో, వంట ఎలా చేస్తారు చూడాలి అనేసి. ఇంకా గిన్నెలోకి కొద్దిగా మామూలు ఆయిల్ తీసేసుకొని ఆ ఆయిల్ అద్దుకుంటూ అరిసెలు అయితే ఒత్తుకోవాలండి. ఒక ఆంటీ వాళ్ళైతే 7 కేజీలు బియ్యపిండికి 5 కేజీలు బెల్లం వేశారండి. మీకు చెప్పడం మర్చిపోయాను నేను. చాలా బాగా వచ్చాయండి అరిసెలు అయితే, పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఇలా ఒక 2-3 ఉంటే కానీ పెద్ద మొత్తంలో ఈ వంట అయితే చేయలేమండి. ఒక్కరి వల్ల అస్సలు కాదు, మ్యాక్సిమం ఒక 2-3 ఉండాలండి. అలా చేస్తేనే బాగా నీట్గా వస్తాయి. ఇలా ట్రయల్ చేస్తున్నామండి అరిసెల్ని, ఒత్తితే బాగా వస్తాయా లేదు, అలాగే తట్టుకుంటే బాగా వస్తాయా అనేసి.
ఈ నెలంతా అరిసెలే అరిసెలండి. పండగలే పండగలు. ఇంకా నెక్స్ట్ వీక్ ఉందండి. నెక్స్ట్ వీక్ కాక వచ్చే నెక్స్ట్ వీక్ ఏమో లాస్ట్ అనుకుంటాను. ఆల్మోస్ట్ ఆల్ మా వీధిలో అందరూ అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ చేసేసారండి. వీళ్ళదే లాస్ట్ ఈ వీక్ అయితే. ఇంకా వీళ్ళ అమ్మాయిలు, ఒక అమ్మాయి కోడలండి, సరోజక్క కోడలు, ఇంకొక అమ్మాయి కూతురు, అలా వీళ్ళంతా వచ్చేసారండి. చూసారు కదా, ఇలా ఫెస్టివల్ అంటే ఇంతమంది ఇలాగా కలిసి చేస్తామండి వంటల్ని. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాం మేము. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అలా చేస్తామండి. చాలా బాగుంటుంది, అసలు విసుగు అనేది అనిపించదు. మా అరిసెలు అయితే తయారైపోయాయండి. ఇలా చేసిన తర్వాత ఇలా చల్లారి పెట్టుకోవాలండి ఒక పేపర్ పైన. ఎందుకంటే బాగా చల్లారితేనే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా ఉంటాయండి. తర్వాత ఆయిల్ అనేది ఉంటుంది కదండి, ఆ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. చూసారు కదా మా అరిసెల్ని. ఆహాహా, చూస్తుంటే మీకు కూడా తినాలని అనిపిస్తుందా? మరి వచ్చేసేయండి సరోజక్క వాళ్ళ ఇంటికి పండక్కి. బాయ్.